దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. 3 కూడా చాలా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనల్ని మెరుగుపరిచేటువంటి, బలపరిచేటువంటి సందేశాలే. అంతేగాని ఎక్కడ కూడా బలహీనపరిచేటువంటి సందేశాలు అయితే కాదే కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడి గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు చేసే పనేంటి అనేది నేర్చుకున్నాం. రెండవదిగా ఇదే పరిశుద్ధాత్ముడు లోకస్తులతో ఏ విధంగా ఆయన పని చేస్తాడో అనే విషయాన్ని నేర్చుకున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్ముడును ఏ వ్యక్తులతో స్నేహబంధాన్ని కుదుర్చుకుంటాడో ఆ స్నేహము ప్రాణ స్నేహంగా ఎప్పుడు మారుతుంది, ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని కూడా మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే ఈ రోజున ఇదే పరిశుద్ధాత్మను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేనైతే ఆశపడుతున్నాను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి నమ్ముతారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే బాప్తిసం పొందుకున్న తర్వాత పొందుకునే ఆత్మ గురించి నేను మాట్లాడట్లేదు. బెస్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత ఇంటర్నల్గా పొందుకునేటువంటి ఆత్మ గురించి, అంటే తలుపు బయట నుంచి మాట్లాడడం అనేది ఉంది, తలుపు లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడడం అనేది కూడా ఉంది. ఎవరైతే దేవునికి సంపూర్ణమైన రీతిలో వాళ్ళ యొక్క హృదయాల్లోకి ఆహ్వానాన్ని అందిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తితో బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడో ఆ వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి గురించి ఈరోజు మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. అందరికీ ఉంటుందా? అందరికీ కాదు. నిన్ను నమ్మాలి, నిన్ను నమ్మి ఆయన లోపలికి రావాలి, నీతో చక్కటి సహవాసము సంబంధము కలిగి ఉన్నప్పుడు నీలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అనేది కనబడుతుంది. ఆయన లోపలికి సంపూర్ణంగా రానంత కాలము కూడా ఈ లక్షణాన్ని మనం చూడగలగాలి అంటే తల కిందలుగాను తపస్సు చేసినా అది జరగదు. చాలా కొంతమందికి లోపలికి వస్తాడు, కొంతమంది బయటే మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్టేజ్కి వెళ్తే తప్ప చాలా కష్టం. కానీ కష్టమైనా సరే దాన్ని ప్రయాసపడైనా సంపాదించుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్లోకి మన పరిశుద్ధాత్మలతో కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు మారతాయి. అయితే ఎప్పుడైతే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అవుతాడో, ఎప్పుడైతే సంపూర్ణంగా మన హృదయాల్లోకి ఆయన ప్రవేశిస్తాడో ఆ సమయంలో ప్రత్యేకమైన లక్షణం నీలో కనబడుతూ ఉంటుంది, ప్రత్యేకమైన అనుభవాలు నీలో కనబడుతూ ఉంటాయి, ప్రత్యేకమైన ఆకర్షణ నీలో ప్రతి ఒక్కరూ కూడా చూడగలుగుతారు. పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా నీ మీదకు వచ్చినప్పుడు నీవేం పొందుకుంటావో అనేటువంటి దాన్ని కానీ మనం గమనించినట్టయితే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. రీసౌండ్ వస్తుంది చూడండి, మాట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా పరిశీలించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం చదివితే పరిశుద్ధాత్ముడు మనలోకి ఆహ్వానించబడినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు మనం కలిగేటువంటిది ఏంటి, మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే అక్కడ మాట ఉంది. త్వరగా చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారో? శక్తిని పొందుకుంటారో. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, లేదంటే మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారో. ఇదే శక్తి అంటే దైవ శక్తి. అంటే దేవుని యొక్క శక్తి నీలోకి ఏం చేయబడుతుంది అన్నమాట? ప్రవేశించబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించేటువంటి క్రమంలో దేవుని శక్తిని కూడా ఆయన ఏం చేస్తాడో మనకి అనుగ్రహిస్తాడో. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు
శక్తిని పొందుకుంటారు. అప్పటి వరకు కూడా వాళ్ళు ఏమీ ఉన్నారన్నమాట, శక్తిహీనులయ్యే ఉన్నారు, బలహీనులయ్యే ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మలో ఆయన పొందుకుంటారో, హృదయంలో సంపూర్ణమైన రీతిలో ఆ పరిశుద్ధాత్మని ఆహ్వానించగలుగుతారో, అప్పటి నుంచే మనలో ప్రత్యేకమైనటువంటి శక్తి అనేటువంటిది కూడా కనబడతా తప్ప ఆయన పూర్తిగా నీలోకి రాకుండా నీలో ప్రత్యేకమైన శక్తి అనేది నీవు గమనించలేవు, లోకం కూడా గమనించేటువంటి అవకాశం లేనే లేదు. అయితే ఈ శక్తి ఎలా సంపాదించుకోవాలి, ఏం చేస్తే ఈ శక్తి అనేటువంటిది వస్తుందంటే, పొద్దున్నే బూస్ట్ కలుపుకొని తాగితే వచ్చే శక్తి కదా ఇది. లేకపోతే పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు, లేదంటే ఇంకో రకమైన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చేటువంటి శక్తి కాదు. నేను తింటాను కాదని నేను అనట్లేదు, అది శరీర సంబంధమైన శక్తి, ద్రాఢ్యం కొరకు చేసేటువంటి పనే తప్ప ఆత్మలో పొందుకునే శక్తి మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ను బట్టి కలుగుతుందంటే నేను నమ్మను. అదేవిధంగా కూడా నమ్మేటువంటి విషయం అయితే కాదని అంటాను. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. డ్రై ఫ్రూట్స్ను బట్టి, బూస్ట్ కలుపుకొని తాగడాన్ని బట్టి, లేకపోతే చిక్కటి పాలు త్రాగుట వల్ల వచ్చేటువంటి శక్తి కాదు, కానీ ఇది అనంతుని శక్తి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఇది డబ్బులతో కూడింది కాదు. 1 కోటి రూపాయలు వస్తే ఈ శక్తి ఏదన్నా వస్తుందంటే వీలు లేదు. 1 కోటి రూపాయలు దొరికే శక్తి కాదు, లేకపోతే ఒక 6 నెలల్లో, ఒక 6 సంవత్సరాల్లో బైబిల్ కాలేజీలో జాయిన్ అవుతే వచ్చేటువంటి శక్తి కాదు, లేకపోతే ఎక్కడన్నా కష్టపడి ప్రయాసపడి వాళ్ళ వెనకాల వీణ వెనకాల తిరిగితే పొందుకునేటువంటి శక్తి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మని ఎవరైతే సంపూర్ణమైన రీతిలో పొందుకోగలుగుతారో అట్టి వారిలోకి వచ్చేటువంటి శక్తే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. ఇది డబ్బుతో ముడిపడింది కాదు, ట్రైనింగులతో ముడిపడింది కాదు, కావాలి అని అనుకుంటే వచ్చేది కాదు. మరీ జాగ్రత్తగా వినండి, ఒక మనిషి నుంచి నేర్చుకునేది అసలే కాదు, ఒక మనిషి ఇచ్చేది ఇంక అసలే కాదు. ఎవరివ్వాలి అంటే ఆయన మాత్రమే ఇవ్వాలి. తెలుగు బైబిల్లో అయితే శక్తి అనేటువంటి మాటతో వదిలిపెట్టేశారు, అక్కడతో ప్రస్తావించకుండా ఆపేశారు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇంచుమించుగా అలాగే రాశారు, పవర్ అనే మాటతో రాసి ఉంచేశారు. కానీ ఆది గ్రీకు ట్రాన్స్లేషన్ కానీ చూస్తే చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, ప్రత్యేకమైన అర్థాలు ఇచ్చేటువంటి ఒక మాటగా కనబడుతూ ఉంటుంది, ఒక పదంగా కనబడుతూ ఉంటుంది. ఇంకా బాగా చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నేను హృదయంలోకి ఆహ్వానించుకుంటావో, హృదయం బయటికి, అది మళ్ళీ చెప్తున్నాను, హృదయం బయట ఉండి తలుపు తట్టేటువంటి స్థితిలో ఉన్నప్పుడు జరిగేది కాదు, హృదయాంతరంగాల్లోకి ఆయన వచ్చిన తర్వాత పొందుకునే శక్తి ఇది. అంటే నీతో ఆయన బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏం చేస్తావో తెలియదు, అది అవుతేనే జరుగుతుంది, అంతేగాని రాదు. వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి బలహీనులుగా ఉన్న మనమే బలవంతులుగా మారతాం. అప్పటి వరకు నేనేనా అన్నట్టుగా ఉన్నటువంటి మనమే అమ్మో అనే విధంగా మనం లోకానికి కనబడేటువంటి రీతిలో ఉంటాం. అప్పటి వరకు శక్తిహీనులవే, కానీ నువ్వు వచ్చాడని మనకు అర్థం కావాలి అంటే, తెలుసుకోగలగాలి అంటే, నూతనమైన శక్తిని నీవు గమనిస్తావు, లోకం కూడా దాన్ని గమనించగలిగేటువంటి రీతిలో నీ జీవితం కనబడతా ఉంటుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, ఒకడు జ్వరం వచ్చి మంచం మీద పడిపోయాడు, ఇంక లెగలేకపోతున్నాడు, అమ్మో బాబోయ్ అంటున్నాడు తప్ప ఇంక నా వల్ల కాదని చెప్పి ఇంకా జీవోత్సవంలో అయిపోయాడు. ఎవరికన్నా హై టెంపరేచర్ వచ్చిందనుకోండి, హై టెంపరేచర్తో పాటుగా కాళ్ళు చేతులు కూడా లాగేయడం మొదలు పెట్టింది అనుకోండి, ఆ నరకం వేరేగా ఉంటుంది. ఉట్టి జ్వరం వచ్చిందనుకో బాధ వేరే విషయం, అది మనం భరించగలం, దాన్ని ఏదో రకంగా మనం ఎదుర్కోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ జ్వరంతో పాటుగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ బాధలు అనేటువంటివి కూడా వచ్చాయనుకోండి, అప్పుడు మంచం మీద పడిన తర్వాత ప్రాణం ఎక్కడ పోద్ది, ఎక్కడికో పోయినట్టు ఉంటుంది, ఆ పరిస్థితులు కనబడదు. అలాంటి బలహీనతల్లో డాక్టర్ గారు వచ్చి, ఏమి లేదంటే జ్వరం అండి, మామూలు జ్వరమే, ఏం భయపడక్కర్లేదని చెప్పి ఓ జ్వరం ఇంజెక్షన్ చేసి, ఓ బలం ఇంజెక్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు వరకు మంచం మీద ఉన్నవాడే ఏమైపోతాడో జంక పిల్లలాగా పరిగెడతాడు. ఎందుకు? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వరకు మంచం మీద ఉన్నవాడే, అప్పుడు వరకు కూడా లేవలేక అమ్మో బాబో ఏమైపోతున్నాడు బాబాయ్ అన్నవాడే
లెగిసిపోయి తన పని నుంచి తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మంచం మీద పడిపోయో ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా లెగిసి గిద్దెలేస్తున్నాం ఇంకా జంకపిల్ల అయిపోయారా అంటా ఉంటారు. ఏం చేసింది ఆ వ్యక్తి నా శక్తివంతుడిగా? చెప్పండి. ఆ ఇంజెక్షన్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో నూతనమైన శక్తిని ఆ శరీరానికి అందించింది. అప్పుడు వరకు శక్తిహీనుడిగానే ఉన్నాడు, అప్పుడు వరకు బలహీనుడిగానే ఉన్నాడు. కానీ వెళ్ళిన ఇంజెక్షను ఆ వ్యక్తిని శక్తిమంతుడిగా మార్చింది. వెళ్ళిన ఇంజెక్షను ఆ వ్యక్తిని బలవంతుడిగా మార్చింది. అప్పుడు నూతనమైన శక్తి వచ్చి నూతనమైన బలం వచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆయన కనబడడం మొదలు పెడతాడు. సేమ్ అదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంజెక్షను ఆ బలము బయట ఉన్నంత కాలం కూడా బలహీనమే, మనం శక్తిహీనులమే మనం. కానీ ఎప్పుడైతే ఆయన లోపలికి వస్తాడో శక్తివంతులుగా మారతాం, నూతనమైన బలాన్ని పొందుకుంటాం. ఇంకా ఆ శక్తిని ఆ బలాన్ని ఎవరు ఆపలేరు. రీసెంట్గా కుక్క చచ్చిపోయిందా, చచ్చిపోతుందని తెలుసు, ఇంకా చచ్చిపోతుంది అనేటువంటి సమయానికి నా నెంబర్ ఇవ్వద్దు ఎవరికంటే కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. తలనొప్పి నాకు ఇది. కొంతమందికి నాకు నెంబర్ ఇవ్వబోద్దు అవ్వదు. అందుకే ఎంత డిస్టర్బెన్స్ ఉండి ఈ టైంలో ఇలా ఉంటారని తెలియక చేస్తారు. అందుకే కొంతమందికే ఇస్తాను, అందరికీ ఇవ్వను నెంబర్. సరే, అయితే కుక్క ఇంకా బలహీన పడిపోయింది, లేకలేకపోతుంది. కిరణ్ గడికి ఫోన్ చేశాను, రే కిరణ్ నువ్వు వెళ్ళి బలం ఇంజెక్షన్ తేరా అన్నాను. బలం ఇంజెక్షన్ తీసిన తర్వాత పడిపోయిన కుక్క లేచిపోయింది, కుక్కల కేజీలోకి వచ్చి పడుకుని పోయింది. ఆ మామూలుగా తిరిగేయడం మొదలెట్టేసింది. ఆ బలం ఉన్నంతసేపు ఆ ఇంజెక్షన్లో కొంచెం పవర్ ఉన్నంతసేపు పరిగెట్టింది. ఆ పవర్ పోయిన తర్వాత మళ్ళీ మూల పడిపోయింది. అవునంటారా కాదంటారా? డ్రై ఫ్రూట్స్ తిన్నాను చెప్పి ఎలా ఉంటాం? కింగ్లా ఉంటాం. డ్రై ఫ్రూట్స్ ఒకసారి తినడం మానేయండి, ఏమైపోతావు? చెరిగల్లా అయిపోతావు. అవునా కదా? బూస్ట్ తాగినని చెప్పి బాగానే ఉంటుంది, బలం టాబ్లెట్లు బలం టానిక్లు తాగినని చెప్పి బాగానే ఉంటుంది. ఒకసారి మానేసాం అనుకోండి నీరసించిపోతా ఉంటాం. అయితే ఈ పరిశుద్ధాత్ముడు ఆ విధంగా ఉండడు. శాశ్వత కాలము కూడా శక్తితో పాటుగా నీలో ఉండేటువంటి దేవుడైన. అంటే ఆయన కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత వెళ్ళిపోడు. సంపూర్ణంగా నువ్వు ఆయన హృదయంలో కానీ నువ్వు ఆహ్వానించగలిగితే ఈ శక్తి నిరంతరము కూడా ఉండిపోదు. బలహీనులుగా ఉన్నవారిని బలవంతులుగా చేసే శక్తి ఇది. శక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని శక్తిమంతులుగా చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఒకప్పుడు జీరోని ఇప్పుడు హీరోని చేసింది ఆ శక్తి. ఒకప్పుడు జీరోని ఒకప్పుడు, కానీ ఇప్పుడు హీరోని చేసింది నేను కాదు, ఆ శక్తి చేస్తుంది. జీరో ఏదైతే నా బతికి ఎలా ఉంది అనే పరిస్థితే. కొంతమంది నా సాక్ష్యం అడుగుతూ ఉంటారు, ఈ షార్ట్లలో చిన్న చిన్న బిట్లు అయి పెడుతున్నప్పుడు, ఇది నీ సాక్ష్యం ఎప్పుడు పంచుకుంటారన్నా, చాలామందికి ఉపయోగపడుతుందన్న అదన్నా అన్నప్పుడు పెట్టాలని అనిపిస్తుంది. కానీ నేను నమ్ముతారో లేదని చెప్పి నాకు అనుమానం ఒక పక్కన. ఎందుకంటే అది నమ్మశక్యంగా ఉండే సాక్ష్యం కాదు అది. భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే నా సాక్ష్యానికైనా నేను పంచితే ఎవరూ నమ్మరు, అందులో డౌట్ లేదు. 100లో 99 మంది నమ్మడానికి ఇష్టపడరు. ఇది అంతా ఫేక్, ఇదంతా అబద్ధం, ఏటో ట్రైనింగ్ లేదంట, అసలు దేవుడు అంటే ఏటో తెలియదంట, బైబిల్ ఎప్పుడో కూడా పరిశీలించింది లేదంట, దేవుడి గురించి తెలిసిందంతా కూడా ఎంతో కొంత అన్నంత మాత్రమే ఉండేదంట. అలాంటిది ఈ రోజు ఎలా వాడబడుతున్నారంటే ఎవడో నమ్మడదు. ఆ సాక్ష్యాన్ని పంచుకుంటే ఎవరో నమ్మరు. అందు గురించే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. కానీ తప్పకుండా ఖచ్చితంగా సాక్ష్యాన్ని అయితే అందిస్తాను. ఒకప్పుడు నిజంగానే జీరోనండి నేను. ఒకప్పుడు ఎందుకు వచ్చిన జీవితం అన్నట్టుగానే ఉండేది. ఒకప్పుడు ఎందుకురా భూమికి భారం నీలంటోడు అన్న మాటలు కూడా ఎదుర్కొన్నాను నేను. ఏదోటి చేయొచ్చు కదా, ఖాళీగా ఉన్నావు ఏంటని చెప్పి అలాంటి మాటలు అనిపించిన రోజులు కూడా బోల్డని ఉన్నాయి. కొంతమంది ఎందుకు పుడతారో తెలియదండి అనేటువంటి మాటలను కూడా నేను పొందుకున్న రోజులు బోల్డ్ ఉన్నాయి. కానీ అదే వ్యక్తులు ఈ రోజు నీలాంటి వాళ్ళు ఉండాలరా అని అంటున్నారు. ఒకప్పుడు భూమికి భారము అన్న వ్యక్తే ఈ రోజు భూమి మీద నీలాంటి వాడు ఒక్కడైనా ఉండాలి, అప్పుడు లోకం మారుతుంది, అప్పుడు యవనస్తుల యొక్క జీవితం మారుతుంది అని చెప్పి ఒకప్పుడు ఎందుకురా నీ జీవితం అన్న వాళ్ళే ఈ రోజు నీ జీవితం ఎందుకురా అనే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఆ శక్తిని లోకం ఏం చేసింది? గమనించింది, గ్రహించింది. రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కదా, అమ్మ ఓటేయడానికి వెళ్ళారు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాజకీయవేత్త ఎదురయ్యి, అమ్మ శాంతి ఓటేయడానికి వచ్చావా, చాలా సంతోషం అమ్మా, బాబు ఎలా ఉన్నాడో అని అంటే, బాబు రాలేదా ఓటేయడానికి అంటే, దేవుడనండి ఆయన ఓటేయడానికి ఎక్కడ వస్తాడని అంటే, ఆయన రావక్కర్లేదమ్మా, హేమన్ బాబు గారు ఏం రావక్కర్లేదు,
ఆయన ఒక శక్తి అన్నారంటే ఒక రాజకీయవేత్త, ఒక హైందువుడు ఆయన. అంటే ఆయన గమనించాడు, అది ఆయన గ్రహించుకున్నాడు. ఆయన ఓటుతో పనే ఉందమ్మా బాబా, ఆయన చెప్తే చాలు, ఆయన చేస్తే చాలు అన్నట్టుగా ఒక నార్మల్ ఫీల్లోని, ఒక నార్మల్ మనిషిని ఒక పెద్ద శక్తితో పోల్చినటువంటి ఒక రాజకీయవేత్త యొక్క అనుభవం నాకు రీసెంట్గా నాకు ఇంట్లో చెప్తే తెలిసింది. నాకు కూడా తెలియదు. అంటే లోకం దాన్ని ఏం చేసిందన్నమాట, గమనించింది. మునుపటి వల్లే నువ్వు ఉండవు, ఒకప్పుడులాగా నువ్వు ఉండవు, ఒకప్పుడులో నువ్వు జీవించవు, ఒకప్పుడు వల్లే నువ్వు బలహీనుడిగా ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు వచ్చిన జీవితం అన్నట్టుగా ఉండదు. ఓ ప్రత్యేకమైన సామర్థ్యత నీలో కనుపరచబడతా ఉంటుంది. అందుకే గ్రీక్ ట్రాన్స్లేషన్లో డైలామస్ అనేటువంటి పదం ఉపయోగించారు. దాని యొక్క అనువాదం తెలుగులోకి ఏ విధంగా ఉంటుందంటే సామర్థ్యత. ఇంగ్లీష్లో ఎబిలిటీ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి సంపూర్ణంగా ప్రవేశించిన తర్వాత నీకు తెలియనటువంటి ఎబిలిటీస్ కనబడతా ఉంటాయి. నీకు మునుపెన్నడూ కూడా గ్రహించని, రుచి చూడని, తెలియని సామర్థ్యత అనేటువంటిది నీలో కనబడతా ఉంటుంది. అది ముందు ఎప్పుడూ ఉండదు, ఒకప్పుడు ఎప్పుడు చూద్దామని అది కనబడదు. మునుపెన్నడూ కూడా లేనటువంటి ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ ప్రత్యేకత, ఆ తేజస్సు అనేది ఆయన మనలోకి వచ్చిన తర్వాత కనబడుతుంది. పెర్ఫెక్ట్ పదం అది గ్రీకులో ఎబిలిటీ, తెలుగులో సామర్థ్యత. చాలా అర్థాలు ఉన్నాయి, కొన్ని ఒక అర్థం మాత్రం చెప్తాను. ప్రత్యేకమైన సామర్థ్యత ఉంటుంది. నాకు దేవుడు సామర్థ్యత ఇచ్చాడు, వాక్యాన్ని చాలా అవలీలగా అర్థం చేసుకునే సామర్థ్యత. అది ఎప్పుడు అనుగ్రహించబడింది, ఆయన వచ్చిన తర్వాత. వాక్యాన్ని చాలా చాకచక్యంగా వివరించగలిగే సామర్థ్యత ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక మనిషితో మాట్లాడడం కూడా నాకు చేత కాదు. హేమన్ బాబు గారు ఎదురవుతే లోపలికి పారిపోతారేటండి, ఆడవాళ్ళు ఎదురవుతే అంత దూరంగా ఉంటారేటండి, మాట్లాడడానికి సిగ్గా మొహమాటవా అనేవాళ్ళు కొంతమంది అయితే గర్విస్టండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున మైక్ ఇచ్చి, ఆ మైక్లో బ్యాటరీలు ఇచ్చి కూర్చోవడానికి మీకు ఓపుకుంటే నిర్నిమిత్తముగా 7 గంటల వాక్యం చెప్తాను. అది నేను కావాలనుకుంటేనో, నేను కష్టపడిందో, నేను ఏదో రకంగా ప్రయాసపడి పొందుకున్నది కాదు. ఆయన వచ్చిన తర్వాత నాలో కనబడిన సామర్థ్యత. అది ఒక కొత్త ఎబిలిటీ అనేటువంటిది వస్తుంది. దాన్ని తెలుగులో శక్తి అన్నారు, గ్రీక్ మాత్రం ఎబిలిటీ అంది, హై పవర్ అంది. ఆ ఎబిలిటీ ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సామర్థ్యత నీలో గమనించుకుంటా ఉంటావు. ఈ సామర్థ్యత వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు బలపరచబడతావు, నీ మూలంగా కొంతమంది బలపరచబడతారో. మూడవదిగా దేవుడు మహింపరచబడతా ఉంటాడు. ఈ సామర్థ్యత వల్ల ఒక మనిషికి వచ్చే లాభం ఏమీ ఉండదు, దేవుడికే లాభం. పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు శక్తిని పొందుకుంటే మొట్టమొదటిగా నువ్వు బలపరచబడతావు, రెండవదిగా ఇతరులను బలపరుస్తావు, మూడవదిగా దేవుడు మహింపరుస్తావు. దీనివల్ల నీకు వచ్చే లాభం ఏదన్నా ఉందంటే జీరో. మనకేం ఉండదు లాభం, ఆయనకే లాభం. ఈ శక్తిని నిజంగా ఒక వ్యక్తి పొందుకుంటే ఆ వ్యక్తికి వచ్చే లాభం ఏమీ ఉండదు, దేవుడికి తప్ప, దేవుడు తప్ప. అలాంటి సామర్థ్యతతో కూడిన శక్తిని ఎవరిస్తారన్నమాట చెప్పండి? పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తే అది కనబడదు, రాకపోతే కనబడదు. ట్రైనింగ్లు బట్టి వచ్చేది కానే కాదు, తరబీదులను బట్టి వచ్చేది కాదే కాదు, ఎవరినో ఫాలో అయితే వచ్చేది కానే కాదు. జీరోలో ఉన్న వ్యక్తిని హీరోలా మార్చగలిగే శక్తి అయింది. చాలా డ్రాస్టికల్ చేంజ్ ఉంటుంది. నువ్వెన్నడూ కూడా ఊహించిన విధంగా ఒక వ్యక్తి కనబడడం మొదలు పెడతా ఉంటాడు. ఆ సామర్థ్యత నీలో కనబడిందా? డౌట్ లేదు, నీలో ఆయన ప్రవేశించాడు, ఆయన అభిషేకం నీ మీద ఉన్నది, ఆయన యొక్క శక్తి ప్రభావాల్ని నీలో దేవుడు ఉంచాడు. ఈ సామర్థ్యత వల్ల మనకు లేదు ప్రయోజనం, ఎవరికి వస్తుంది? దేవుడికి మాత్రమే. అంటే ఇక్కడ ఆయన కోసం ఆ సామర్థ్యతతో కష్టపడతాం, పరలోకంలో ఫలింపు ఉంటుంది, కానీ భూలోకంలో మహిమ మాత్రం ఆయనకే, మహిమ మాత్రం ఆయనకే. కానీ ఈ రోజున ఇలాంటి శక్తిని పొందుకున్న సామర్థ్యతలో చాలామంది సేవకుల్లో కనబడతా ఉంటాయి.
కానీ లాభం దేవుడికి రావట్లేదు. ఎవరికి వస్తుంది? పాస్టర్ గారికి వస్తుంది. నిజంగా మాట చెప్తున్నాను, ఎవరు ఏమనుకోకుండా, కానీ నిజం ఇది. అబద్ధ బోధకులండి, అబద్ధ స్వస్థతలండి, దొంగ స్వస్థతలు చేస్తున్నారండి అనే వార్తలు బోల్డ్ వినబడుతున్నాయి కదా. వాస్తవానికి అందరూ దొంగ స్వస్థతలు చేసేవాళ్ళు ఏం కాదు. కొంతమంది నిజమైన స్వస్థతలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కొంతమంది అయితే నిజంగానే స్వస్థతలో దేవుని మూలంగా చేసి పూర్తిగా ఆ ఘనతని, ఆ మహిమని, ఆ పేరుని వీళ్ళకి ఆపాదించుకునే విధంగా ముందు ముందు రోజుల్లో మారిపోయే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే స్వస్థత సాళ్ళని, స్వస్థత కూడికలని, స్వస్థత తైలాలని, అంటే పాపులారిటీ వీళ్ళకి తెప్పించుకుంటూ ఉంటారు. ఆ సామర్థ్యత ఇచ్చింది పరిశుద్ధాత్ముడే, ఆ గొప్పతనం ఇచ్చింది పరిశుద్ధాత్ముడే, ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని ఇచ్చింది కూడా పరిశుద్ధాత్ముడే. నిజంగా కొంతమంది కొన్నిసార్లు స్వస్థతలు నిజంగానే చేస్తూ ఉంటారు, కానీ ఆ ఘనతని దేవుడికి ఆపాదించరు. క్యాష్ చేసుకుంటూ ఉంటారు, డబ్బు చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి లాభం వీళ్ళకి వస్తుంది, దేవుడికి కాదు. నిజంగా చెప్తున్నాను, కొంతమంది నిజంగా స్వస్థతలు చేసే వరమో సామర్థ్యత దేవుడి నుంచి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. లేనోళ్ళు అంటే అవలేదు. పారాసామిలు గారు చచ్చినోడు బతికించలేదా? పారాసామిలు గారు పుట్టుక గుడ్డివాడిని కళ్ళు తెప్పించలేదా? ఈయన దాన్ని ఏమి పాపులారిటీకి ఉపయోగించుకోలేదు. ఏమి అది క్రేజీగా మార్చుకోలేదు ఆయన. లేకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని డబ్బు సంపాదించుకోవాలి అనేది ఏం చేయలేదు. అమ్మో, నాకు కూడా స్వస్థత వరం అనేటువంటిది ఇచ్చాడు దేవుడు, నాకు కూడా ఈ సామర్థ్యత అనేటువంటి దేవుడు ఇచ్చాడు, కాబట్టి నా చర్చ్ బోర్డు మీద కూడా స్వస్థత సాలని పెడతాను, అద్భుతాలు జరుగుతాయని పెడతాను, స్వస్థత అభిషేక తైలము దొరుకుతుందని పెడతాను అని అనలేదు. ఎందుకంటే ఆ పేరు, ఆ ఘనత ఆయనకి మాత్రమే రావాలి. నాకు రావాలి, నేను గొప్ప చేసుకోవాలి అనుకునే వ్యక్తి సాలలు పెడతాడు. దేవుడు మాత్రమే మహింపరచబడతాడు అనే వ్యక్తులు ఏమి పెట్టరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా కార్యాలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వస్థత సార్లు పెట్టేవాళ్ళు, స్వస్థత కూడికలు పెట్టేవాళ్ళు, స్వస్థత తైలాలు అమ్మేవాళ్ళు దేవుడికి కాదు మహిమ తెచ్చిపెట్టేది. వీళ్ళు పాపులారిటీ కోసం చేస్తున్నారు. అది క్రేజ్ని పెంచుకోవడానికి దేవుడిచ్చిన సామర్థ్యతని ఉపయోగించుకునేటువంటి అబద్ధ బోధకులు కూడా లేకపోలేదు. కానీ నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి సేవకుడు ఆ సామర్థ్యత వల్ల వచ్చే లాభం దేవుడికి మాత్రమే చెల్లాలని ఆశపడతాడు. దేవుడికి మాత్రమే చెల్లదు, ఇంకెవరికి కూడా చెల్లకూడదు. ఆ శక్తి ఇస్తూ ఉంటాడు దేవుడికి. ఒక్కొక్కరు ఒక రకమైన సామర్థ్యం. ఆయన ఒకవేళ నిజంగా నీలో ఆయన ఇన్హెరిట్ అవుతాయి, నిజంగా ఆయన నీలోకి ప్రవేశించినప్పుడు ఆ శక్తి ఖచ్చితంగా మనం గమనిస్తాం. ఒక్కొక్కరు ఒక రకమైన సామర్థ్యత, ప్రార్థన చేసే సామర్థ్యత, అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగేటువంటి సామర్థ్యత, ఇలాంటివి ప్రత్యేకమైన సామర్థ్యాలు కనబడతా ఉంటాయి. కానీ ఈరోజు సేవకులు ఆ సామర్థ్యతలు దేవుడి మూలంగా పొందుకొని క్యాష్ చేసుకునేటువంటి సేవకులుగా మారిపోయారు. అందుకే అన్యులు ఎదుట అనుదినమో కూడా క్రీస్తు వారిని సిలువ వేయుచున్నది క్రైస్తవులే అంటాను నేను. కొంతమంది ఉంటారు, ఎంత బాగా చెప్తారో వాక్యం, ఎంత స్పష్టంగా చెప్తారో. ఏదో అట్టుపండు ఒలిచి పెట్టిన విధంగానే కొన్ని బోధలు ఉంటాయి. కొన్ని బోధకుల యొక్క వాక్యోపదేశాలు చాలా 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 బాగా చెప్తూ ఉంటారు. ఇంక నిజంగా వాళ్ళకి దేవుడిచ్చిన సామర్థ్యం కావాలంటే రాదు. ఆ వాక్శక్తి కావచ్చు, ఆ ప్రత్యేకమైనటువంటి పదజాలం కావచ్చు, ఆ తొడువుకోకుండా చాలా చక్కగా వాక్యాన్ని వివరించేటువంటి ఒక సామర్థ్యత దేవుడు అందిస్తాడు. అలాంటి సామర్థ్యత దేవుడి నుంచి పొందుకొని వాక్యం చెప్పడంలో క్యాష్ చేసుకునేటువంటి సేవకులు ఉన్నారు. నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు కూడా అందరికీ ఏం చేయాలి? ఉచితంగానే ఇచ్చేయాలి. దేవుడిచ్చింది అది. అపోస్తులు ఎక్కడ కూడా సువార్త ప్రకటించే క్రమంలో, లేదంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించే క్రమంలో డబ్బుల కోసం ఎప్పుడు ఏం చేయలేదండి, ఫ్రీగానే చేశారు అది. కానీ ఈ రోజున ప్రత్యేకమైన వరం, ప్రత్యేకమైన సామర్థ్యత కలిగి ఉన్న కొంతమంది సేవకులు ఉన్నారు. పేర్లు నేను చెప్పను. మంచి ఉపదేశకులు, మంచి వాక్యోపదేశకులు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి స్పీచర్స్ వాళ్ళందరూ కూడా బాగా స్పీచ్ ఇస్తారు. కానీ డబ్బుతో ముడిపెడతారు ఈ సామర్థ్యతని. అది క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాస్టర్ గారు రావాలంటే ఎంతని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. 50,000 అయితేనే పాస్టర్ గారు మీ మీటింగ్కి ఆహ్వానించబడతారు. ఆ మీటింగ్కి ఆ పాస్టర్ గారు రావాలంటే ఇంత డబ్బు.
ఆ మీటింగ్కి ఆ పాస్టర్ గారికి అంత డబ్బుని సైతం ఇవ్వడానికి లోకం లేదంటే విశ్వాసులు ఇష్టపడుతున్నారంటే ఆ వ్యక్తి ఏదో టాప్ అని కాదు, ఆ వ్యక్తిలో ఉన్న సామర్థ్యతను చూసి, ఆ వరాన్ని చూసి ఒక విశ్వాసి పిలుచుకునే వాక్యం చెప్పించుకోవాలన్నా సరే వీలు లేకుండా చేసేసారు పాస్టర్లు. డబ్బుతో ముడిపెట్టేశారు. అంత రావాలి, అక్కడ రావాలి, నేను రావాలంటే 50,000. పెద్దాపురంలోనూ లేదంటే రోడ్ల మీద ఒళ్ళు అమ్ముకుని డబ్బులు సంపాదించే వాళ్ళకి, వాక్యాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటున్నారో వీళ్ళు వాక్యాన్ని నమ్ముకుంటున్నారు, అంతే అంతే తేడా. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే, వాక్యాన్ని అందించండి అని చెప్పి ఎవరైనా పిలిచినప్పుడు ఎంత అవుతుంది, ఇంత డిమాండ్ చేస్తున్నాను, ఇంత కానుక ఇచ్చుకోగలిగే ఓపిక నీకు ఉంటేనే మేము రాగలము అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులతో సమానం. వాక్యం నమ్ముకుని డబ్బు సంపాదించే దరిద్రులలో, వాక్యం నమ్ముకుని డబ్బు సంపాదించే దరిద్రులలో అలాంటి వాళ్ళు లేరంటారా? లేరా? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? పేర్లు చెప్పకూడదు. సామర్థ్యత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఆ సామర్థ్యతను బట్టి ఘనత, మహిమ, ప్రభావములు దేవుడు పొందుకోవాలి. కానీ ఆ క్యాష్ చేసుకుంటున్నారు, పాపులారిటీ సంపాదించుకున్నారు కొంతమంది యొక్క సామర్థ్యతలో. నేను అందుకే ఎక్కడికైనా మీటింగ్లో డబ్బులు తీసుకోను, నేను అసలు రూపాయి తీసుకోను. కొంతమంది బతిమాలుతారు, ఇంకా దేందలి గారు లాంటి వాళ్ళు నా పక్కన వస్తే ఇంకా ఆయన ఉన్నారంటే చేతిలో పెట్టేస్తారు. అందుకే ఆయనే తీసుకోండి, నేను అసలు తీసుకోండి. సామర్థ్యత ఇచ్చింది దేవుడా. ఆ సామర్థ్యతను దేవుని కొరకు వినియోగించకపోగా క్యాష్ చేసుకునేటువంటి సేవకుడిగా ఉన్నావా? మ్యూజిషియన్స్ ఉన్నారండి కొంతమంది క్రైస్తవ ప్రపంచంలో, ఎంత బాగా పాటలు పాడుతూ ఉంటారో, ఎంత చక్కటి స్వరం ఉంటుందో వాళ్ళకి, ఎంత చక్కటి తలాంతులు దేవుడు అందిస్తాడో. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటేనే చాలామంది కదిలించబడతా ఉంటారు. ఇప్పుడు ఆ పాటలు పాడేటువంటి వ్యక్తి కలిగి ఉన్న సామర్థ్యత, శక్తి పరిశుద్ధాత్ముడిస్తే వచ్చింది. ఇప్పుడు అది ఎవరి కోసం వినియోగించాలంటే దేవుడి కోసమే. పాటలు పాడి ఓలికి సైతం రేటు కట్టేశారు క్రైస్తవ ప్రపంచంలో ఉన్న చాలామంది. ఆ సింగర్ని పిలిపించుకోవాలంటే మీరు మరి రెడీగా ఒక 20 ఇస్తారా? ఇచ్చుకోగలిగితేనే, లేకపోతే కుదరదు. ఏసీ లాడ్జ్ బుక్ చేయాలి, ఫుడ్ ఇలా ఉండాలి, గంట కంటే ఎక్కువ ఉండరు, 5 పాటలు పాడతారు, డబ్బులు మాత్రం ఇచ్చేయాలి, పెద్ద సంఖ్యలో ఇవ్వాలి. క్యాష్ చేసుకుంటున్నారు సామర్థ్యతలను. ఎంతమంది పిలుస్తూ ఉంటారు, రండి రండి రండి, వెళ్ళను నేను. బాగా ఇంక బతిమాలకుండా తప్ప నాకు ఇచ్చిన తలాంతిని, నాకు ఇచ్చినటువంటి వరాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే నాకు రోజులో అసలు ఖాళీ ఉండదు, అసలు ఖాళీ ఉండదు, సమస్య లేదు. మీ దగ్గర నిలబడి వాక్యం చెప్పేటువంటి అవకాశం కూడా ఉండదు. మీ దగ్గర నిలబడి వాక్యం చెప్పే అవకాశం కూడా ఉండదు. అందుకే మా అమ్మ ముందులో మాట ఇచ్చేసింది, అడిగేసింది నా దగ్గర, మీటింగులకి ఎక్కడ పిలిచినా అది వేగి వెళ్ళకూడదు, నీ సంఘం దూరం చేసుకోకూడదు. నువ్వు మీ తాతగారు అలాగే చేసుకున్నారు, సంఘాన్ని దూరమై బయట చాలా చాలా కష్టపడ్డారో, నువ్వు చెయ్యి, కానీ ఇప్పుడు వద్దు. సంఘం మెయిన్, మనకి సంఘం కట్టబడాలి. సంఘం ఎత్తబడేటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్త అని చెప్పుకుంటూ సేవలకు పంపించింది అమ్మ. ఎవరన్నా యూటిలైజ్ చేసుకోవడం బోల్డ్ వాళ్ళ రోజులో ఖాళీ ఉండి డబ్బుల కోసం ఆ సామర్థ్యతను ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు చాలామంది మనకు కనబడతా ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారో? శక్తిని పొందుకుంటారో, నూతనమైన సామర్థ్యతని మీరు పొందుకుంటారో, నూతనమైన వరాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఆ వరము, ఆ సామర్థ్యత మీతో పాటుగా లోకాన్ని కూడా విస్మయంలోకి నడిపించేటువంటి సామర్థ్యత ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుందండి ఆ శక్తి, చాలా ప్రభావంతో ఉంటుంది ఆ శక్తి. మనుషుల నుంచి వచ్చేది కాదు అది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎన్నిసార్లనే చెప్తాను. నిజంగా పరిశుద్ధాత్ముడు కానీ మనలోకి వస్తే ఈ ఎబిలిటీ అనేటువంటిది కనబడుతుంది, ఓ ప్రత్యేకమైన లక్షణం అనేటువంటిది కనబడుతుంది. మునుపుటి వలె ఉండవు. క్రీస్తులో మీరు నూతన సృష్టి ఉన్నారన్నాడు బైబిల్లో. కొత్తగా ఉంటావు, అసలు సంబంధమే ఉండదు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధం లేకుండా ఉంటావు. లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ శక్తి. ఎప్పుడో కూడా నిన్ను ప్రభావంలోకి నడిపిస్తూ ఉంటుంది, నీతో పాటుగా నలుగురిని ప్రభావంలోకి నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆయన నీలోకి వస్తేనే.
బయట ఉంటాయి కాదు. ఆయన రాకపోతే మామూలుగానే ఉంటాం, మనలో ఏమది ఉండదు, పెద్ద తేడా ఏమి ఉండదు. అది కావాలంటే వచ్చేది కూడా కాదు అది. ఆయన రావాలనుకుంటేనే వస్తాడు. ఆత్మవరాల గురించి చెప్పాను కదా, మనకు కావాలంటేనే కోరుకుంటా కాదు, అవసరమైతే వస్తాడు అంతే, అవసరమైతే ఇస్తాడు అంతే. అంతేగాని ప్రయత్నం చేసి ఉపవాసం ఉండిపోయి నాకు ఆ వారం కావాలి, నాకు ఆ వారం కావాలంటే వచ్చేది కాదు. తన చిత్తానుసారంగా ఆ సామర్థ్యతలు ఇస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. గ్రీకులో డైలామస్, అదే పదంలో ఇంకో ప్రత్యేకమైన అర్థం ఇస్తా ఉంది ఇంగ్లీష్లో విల్ పవర్. ఎప్పటి వరకు సేవకుల గురించి మాట్లాడాను, ఆ సామర్థ్యత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో కానీ ప్రవేశిస్తే నీలో కనబడేటువంటి, ఒక విశ్వాసంలో కనబడేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటో చెప్తాను చూడండి. ఇదే పదం శక్తి అనేటువంటి పదం గ్రీకులో చూసినట్టయితే విల్ పవర్ అని ఉంది. తెలుగులో ఆత్మస్థైర్యము, పట్టుదల. పట్టుదల ఉంటుంది ఆ విశ్వాసంలో. పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు ఉన్నటువంటి అనుభవం వేరేగా ఉంటుంది. ఒక విశ్వాసిలోకి సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తే పట్టుదల అనేటువంటిది కనబడతా ఉంటుంది. ఎందులో కనబడాలి పట్టుదల? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటావు. పట్టుదలతో కూడిన ప్రార్థన లేని ఏ ఒక్కరో కూడా ఆయన శక్తిని పొందుకున్నవారు కాదు. పట్టుదలగా చేస్తారు ప్రార్థన. అది సంపాదించే వరకు చేస్తారు ప్రార్థన. అది సాధించే వరకు ప్రార్థన మరిచిపెట్టరు, వదిలిపెట్టరు. అనుకున్నది దక్కించుకునేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టరు. ప్రార్థించినది మళ్ళీ నీకు అనుగ్రహించబడేంత వరకు పట్టుదలగా ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అడుగుతారు, వదిలేస్తూ ఉంటారు. చేసామా లేదని చెప్పి నామకార్థంగా చేస్తారు. కానీ నిజంగా పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఆయన శక్తి నీ మీద ఉందని అర్థం. వాళ్ళు నామకార్థంగా ప్రార్థనలు చేయలేరు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నామండి, వెయ్యాలి కాబట్టి వేస్తున్నామండి, ఒక అరగంటన ఉండాలి కాబట్టి ఉంటున్నామంటేని ప్రార్థించే వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ లేడు. మీకు ఎలా తెలుసు? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం కానీ చదివితే చూడండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేనిలో ఉండాలంటే పట్టుదల? ఒక విశ్వాసికి ప్రార్థనలో ఉండాలంటే పట్టుదల. అంటే ఏ విషయాన్ని బట్టైనా నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకోండి, ఆ విషయాన్ని గురించినటువంటి ప్రార్థన కూడినటువంటి ఆ సమాధానం వచ్చేంత వరకు ఆ ప్రార్థన ఏం చేయవన్నమాట, వదిలిపెట్టవు. చాలామంది పట్టుదలగా చేస్తూ ఉంటారు. వీటి కోసం మా ఇంట్లో ఒప్పుకోవాలి, మా ఇంట్లో ఒప్పుకోవాలి, మా ఇంట్లో ఒప్పుకోవాలి, మా అమ్మ ఒప్పుకోవాలి, మా నాన్నగారు ఒప్పుకోవాలి. ఇలాంటి పనికిమాలి వీటి కోసం నేను చెప్పక్కర్లేదు. ఫోన్ కొనాలి, ఫోన్ కొనాలి, ఫోన్ ఏదో రకంగా ఒప్పుకోవాలి ఇంట్లో వాళ్ళు. వాటి కోసం పట్టుదలతో చేస్తూ ఉంటాం. ఇలాంటి వ్యర్థమైనటువంటి వాటి కోసం, ఇంకో వాటి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. చేస్తాం లేదా? లవ్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇష్టపడిన వ్యక్తి ఏదో రకంగా ఇంట్లో ఒప్పించాలి. పట్టుదల, ప్రభువా మా అమ్మ ఒప్పుకుంటే చాలయ్యా, మా నాన్న ఒప్పుకుంటే చాలయ్యా, ఇంకా వాళ్ళు ఒప్పుకుంటే చాలే అని చెప్పి ఎంత కూజాడేస్తూ ఉంటారో. ఏదైనా సెల కావాలనుకోండి, ఆ సెల్ వచ్చేంత వరకు నాన్నగారిని ఏం చేస్తారో పట్టుదలగా ఇచ్చేంత వరకు కూడా ఒప్పుకోరు. అవునంటారా కాదంటారా? ఆ పట్టుదల చాలామందికి ప్రార్థనలో ఉండదు, ఆత్మీయ విషయాల్లో ఉండదు. కానీ నిజంగా ఆత్మను పొందుకున్న వ్యక్తి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటాడు. అంతేకాని సరదాగా ప్రార్థన చేయడు, నామకార్థంగా ప్రార్థన చేయడు. చాలా నిక్కచ్చుతో, న్యాయంగా, నీతిగా, సత్యముతో, నమ్మకంగా ప్రార్థన చేస్తాడు. పట్టుదల ఉంటుంది ఆ వ్యక్తిలో. ఫస్ట్ ఏ విషయాన్ని బట్టినమ్మా, ఇదిగో మా అమ్మాయికి ఇలాగా బాగాలేదమ్మా, కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఆ విషయాన్ని పట్టుదలగా తీసుకుంటుంది. ఆవిడ ప్రార్థన చేయమని చెప్పారు కాబట్టి ఆ ప్రార్థనలో ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, దేవుని నుంచి ఏదైతే ఆశపడుతున్నారో అది దక్కేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు. వాళ్ళు మళ్ళీ చెప్పక్కర్లేదు, వాళ్ళు మళ్ళీ నిన్ను అడగక్కర్లేదు. అమ్మ మా అమ్మాయి గురించి జ్ఞాపకం చేసుకోండి, మీ చర్చిలో పాస్టర్ చెప్పండి అని కూడా చెప్పక్కర్లేదు. ఒక్కసారి నీ చెవిన పడిందా,
అది నెరవేరు వరకు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తారో నిజంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాయి. లేకపోతే ఏదో చేసామని వదిలేస్తారు. నేను చేస్తే అలాగే చేస్తాను, లేకపోతే చెయ్యను. చాలా తక్కువ చేస్తాను, చేస్తే మాత్రం తిరిగి ఉండదు. అందుకే పట్టుదల. ఒక మంగతయ్యరి గారి యొక్క కోడల విషయంలో, సంతోష్ కుమార్ గారి విషయంలో నిమిషాల్లో తలకిందులు చేస్తారు వాళ్ళ జీవితాన్ని. హాస్పిటల్ డాక్టర్లు సైతం బిత్తిరిపోయే పరిస్థితులు వచ్చినాయి. నిమిషంలోనే జరుగుతుంది. కుదరదు, జరగాలి. అది పట్టుదల. ఆ సహవాసం ఉంటేనే అడగగలం. అంతేగాని నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు ఇంకా రాలేదు, చేయించండి, ఎందుకు లేట్ అని అడగలమా? ఎందుకు ఈడు ఎవడరా అని చెప్పి గన్మెంత వేయించిన ఏం చేస్తారు. సహవాసం ఉందనుకోండి అడగగలం. దేవునితో అంత బలమైన, అంత చక్కటి సహవాసం, బంధం ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని అడగగలం, దేవుడితో పోరాడగలం. యాకోబు పోరాడా? పోరాడలేదా? నువ్వు ఇచ్చే వరకు వదలలేనా? ఎందుకవో? ఆ సహవాసం ఉండాలి. నేను అలాగే అడుగుతాను, నేను అడుగుతా అలాగే అడుగుతాను, ప్రార్థన చేస్తా అలాగే ప్రార్థన చేస్తాను, తిరిగి ఉంటుంది మళ్ళీ. అంతేగాని ఎవరో ప్రార్థన చేయమని కాబట్టి చేద్దాం, అడిగారు కాబట్టి చెయ్యాలి కాబట్టి చేతనం కాదు. ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా పట్టుదలతో కూడినదే ఉండాలి. అంత పట్టుదలతో చేయాలి. ఏదైనా ఆశపడ్డావా? ఒకవేళ ఆశ దైవ చిత్తానుసారమైన విషయం అని చెప్పి గ్రహించావా? దేవుడి ఏర్పాటులో ఉన్నదే, దేవుడి ఏర్పాటులో లేనిది కాదు, దేవుడికి వ్యతిరేకముగా ఆశపడేది అంతకంటే కూడా కాదు అని నీకు అనిపించిందా? ఖచ్చితంగా అది నువ్వు సాధించేంత వరకు పట్టుదల వదిలిపెట్టవు. ఒకవేళ దేవుడు వద్దు అని, కాదు అని, దేవుని ఏర్పాటులో లేదని తెలిసిన కావాలని మొండిగా చేస్తే అది వేరే విషయం. కానీ దేవుడి చిత్తమని ఎరిగి పట్టుదలతో చేసే ప్రార్థనలు ఉంటాయి చూడండి, దాన్ని తిరిగి ఉండదు. నేను చేసేవాడిని పట్టుదలగా. నా మార్పుకు కారణం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప, సంఘం యొక్క ప్రార్థన, నా తల్లి యొక్క కన్నీరు, దైవజనుల యొక్క నిట్టూర్పు. కాదని అనట్లేదు, కానీ నేను ప్రార్థన చేసేవాడిని. నేను త్రాగుల్లో ఉన్నప్పుడు కూడా త్రాగుడి నుంచి బయటికి రావాలని చెప్పి నేను మానేంత వరకు ప్రార్థన చేసేవాడిని. ఇది ఎవరు తెలుసు? మా అమ్మగారు తెలుసు. ఫుల్ సౌండ్ ఎక్కువైపోయి ఫుల్ మందులో ఉండి మోకాలు లేచి పడుకునే ముందు నాకు ఇందులో ఉండాలని లేదు, ఈ వ్యసనంలో నుంచి బయటికి రావాలని ఉందని ఆ వ్యసనంలో నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేయడం నేను మానలేదు. అది జరగాలి, అది కావాలి, అది అవుతూనే పోనవద్దు అనే ఒక పట్టుదల ఉంటుంది మీలో. ఏమో కొన్ని వ్యసనాలు ఉన్నాయేమో నీలో కూడా. నిజంగా వాటి నుంచి బయటపడాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తివైతే పట్టుదలతో చేస్తాం. దాన్ని నేను జయించాలి, దానిలో నుంచి విడుదల నేను పొందుకోవాలి, ఆ శరీరాక్షలో నుంచి నేను ఖచ్చితంగా బయటికి రాగలగాలి అనే పట్టుదలని ప్రార్థనలో కనబడతాది. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పొందుకున్న వాళ్ళలో ఈ పట్టుదల ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. ఎందుకు అవుతుంది అనే మాట, అనే ఆలోచన ఉంటుంది తప్ప అస్సలు అవిశ్వాసంతో కూడిన ఆలోచన ఉండదు, అస్సలు నిరుత్సాహపరిచేటువంటి ఆలోచన ఉండదు, అస్సలు బెంగకు గురి చేసే ఆలోచన అస్సలు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు ఉండదు. ప్రతిదానికి బెంగ, ప్రతిదానికి చింత, ప్రతిదానికి నిరుత్సాహం, వేదన పడతావంటే నీలో ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు నా వాడికి అది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు చింత ఉంటుంది? నిజంగా ఆయన మనలో ఉంటే బెంగ ఉంటుందా? బాధ ఉంటుందా? నిట్టూర్పు ఉంటుందా? మరి ఇవన్నీ వస్తుండగా కూడా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని అనుకుంటున్నావంటే నీ నేత్రాలు మూయబడ్డాయి. ఆయన ఉంటే ఏమీ ఉండవండి. నేను ఆత్మను పొందుకున్న సేవకుడిగా చెప్తున్నాను. తాతయ్య గారు చివరిలో మంచం మీద పడిపోయి ఇంకా అయిపోతున్నారనే సమయానికి ఎవరు వచ్చినా ఆయన అడిగే ఏకైక మాట తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నా అందరినేనే లాంటినడేటి పరిశుద్ధాత్మ పొందుకోవడం పెట్టి ఆల్రెడీ రక్షణ పొందుకున్న వ్యక్తులు కదా అని అనుకునేవాళ్ళం మేము. చివరికి జాన్ రత్నం గారు వచ్చినప్పుడు కూడా ఆయన అన్న మాట తెలుసా? ఓయ్ నువ్వు పరిశుద్ధాత్మ లేదయ్య గారు, లేదండి. అంత గొప్ప సేవకుడి ఆ సహవాసం లేదని ఒప్పుకున్నాడు. పొందుకో అని ఎవరైనా
వృద్ధాప్యంలో ఉన్న సేవకుడు పొందుకుంటే వేరేగా ఉంటుందండి. ఇప్పుడు మనం అందరం ముయ్యబడ్డే వచ్చేసింది పరిశుద్ధాత్మ నాలో ప్రత్యేకమైన వరం ఉంది, అవి ఉన్నాయి. అస్సలా ఎంత బెంగ ఉంటుందండి, ఎంత ఉంటుందా, ఎంత కూడా ఉండదు, దేనికి ఫీల్ అవ్వం. బెస్ట్ ఎగ్జాంపుల్ పాప విషయం. తర్వాత రోజు సంతోషమ్మ గారి కూడికి జరిగింది. మా అమ్మ ఆశ్చర్యపోయింది. మా నాన్నలో చూశాను, మళ్ళీ నీలో చూశాను నేను. మామూలుడు కాదు మా అమ్మ. మా నాన్నలో చూశాను రా, 2 కొడుకులు పోతే నిలబడిపోయాడు, మళ్ళీ నీలో చూశాను. 24 గంటలు తిరగకుండా ఇక్కడే, అస్సలు లైట్ అది అయిపోయింది దాని గురించి ఏడవలసింది, ఏడ్చేసింది అంతా అయిపోయింది. ఇంకొద్దు, కొత్తగా వచ్చాను, కొత్త ఫేజ్లోకి వెళ్ళిపోను. అంతేగాని 24 గంటల బుర్ర చూసుకుని జండుగా రాసుకుని నా బతికలేదు నీ వంకర మహానికి దండయ్యా. నీలో పరిశుద్ధాత్ముడు కాదు, ఎవరే? దురాత్ముడు. ఇహలోక దేవత మీ ఆత్మ నేత్రాలకి ఏం కలుగు చేసింది? నేత్రాలకి గుడ్డితనం. ఆయన వస్తే ఇలా ఉంటాం ఏంటండి, అది ఇలా ఉండగలం ఏంటండి, అసలనే ప్రార్థన మర్చిపోగలం ఏంటండి, ప్రార్థన మానగలం ఏంటండి, వాక్యాన్ని చదవకుండా ఉండగలం ఏంటండి? ఆయన నిజంగా మనలో కొత్త వాక్యం చదవకుండా ఉండలేం, ప్రార్థన చేయకుండా ఉండలేం. ఆయన సహవాసం నుంచి ఒక్క నిమిషం కూడా వేరుగా ఉండలేమో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఒక్క నిమిషం కూడా ఆయన సహవాసం లేకుండా ఉండలేము. పీకేస్తూ ఉంటుంది, లాగేస్తూ ఉంటాడు. తెలియనటువంటి ఒక ప్రేమ, ఒక ఆకర్షణ ఆయన మీదకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. 2-3 రోజులు ప్రార్థన చేయకుండా ఉన్నా, 2-3 రోజులు బైబిల్ చదవకుండా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేస్తున్నాడండి. ఏమో ఆ దేవుడి గురించి నాకు తెలదు, ఇందులో ఉన్న పరిశుద్ధాత్మ గురించి మాత్రమే నాకు తెలుసు. అక్కడ ఉంటాడండి. ఎలా ఉండగలమండి అసలు మనం? ఎలా ఉండగలమండి? పట్టుదల ఉంటుంది. ప్రార్థన యందు మీరు ఏం కలిగి ఉండండి? పట్టుదల కలిగి ఉండండి. చేస్తున్నావా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? ఎవరైనా ఏ ప్రార్థన అవసరత అయినా నీకు తెలియపరచరనుకో, పట్టుదలతో చేస్తున్నావా? ప్రభువా, వాళ్ళ నోట సాక్ష్యం పలికేంత వరకు కూడా, వాళ్ళ ఆలోచన నెరవేరేంత వరకు కూడా, వాళ్ళు ఎదురు చూసేది వాళ్ళు పొందుకునేంత వరకు కూడా నేను వదిలిపెట్టను నాయనా అని చెప్పి నీ వంతుగా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి అనుభవాల్లో ఉన్న వ్యక్తివైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నీలో ఆత్మదేవుడు సంచరిస్తా ఉంటావు. నువ్వు ఆయన యొక్క అభిషేకాన్ని ఖచ్చితంగా పొందుకున్నావు. ఖచ్చితంగా నిన్ను ఆవరించాడైనా, ఖచ్చితంగా నీ మీద ఉన్నాడైనా, నీ మీదకి వచ్చాడైనా. పట్టుదల ఆత్మల పట్ల భారంతో కూడిన పట్టుదల ఉంటుంది. ఒక ఆత్మ నశించిపోతుంది, ఎదురింట్లోనో పక్కింట్లోనో బంధువుల్లో ఎక్కడో. ఆ వ్యక్తి ఆత్మ రక్షించబడేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ రోజు కూడా వదిలిపెట్టాను. ఆయన ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో చేశాను, కానీ ఆ వ్యక్తి మాత్రం నాయన లొంగట్లేదయ్యా, ఆ వ్యక్తి మాత్రం మారట్లేదయ్యా, మీరే మాట్లాడండి, మీరే మార్చుకోండి, మీకే అప్పచెప్తా ఉన్నానని చెప్పి రక్షణలోకి నడిపించబడేంత వరకే కాదు, మట్టిలో మట్టి అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి కోసం పట్టుదలతో చేస్తావు ప్రార్థన. చేస్తున్నామండి ప్రార్థన, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నార్మల్గా ఒక నామకార్థ ప్రార్థన చేస్తున్నామండి. పట్టుదలతో చేయాలండి. తాతయ్య గారు చేసేవారు ఆ పట్టుదల ప్రార్థన. ఆయనలో నేను గమనించాను ఎంత భారంతో ప్రార్థన చేసేవారో. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్త్రీల యొక్క భర్తలు రక్షించబడి ఈరోజు మందిరంలో ఉన్నారంటే ఆయన ప్రార్థనలే. సంతోష్ కుమార్ని మార్చండి, సంతోష్ కుమార్ని ముట్టండి, సంతోష్ కుమార్ని దర్శించండి. నా కుమార్తె బాధపడతా ఉంది నాయన, లూదియా నా కూతురు నా బాధపడతా ఉంది, తట్టుకోలేకపోతా ఉంది. మార్చాడు ఆ ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన ఆయన మార్చింది. ఎంతమందిని మార్చలేదు? ఎన్ని విధాలుగా ఆయన పట్టుదలతో కూడిన ప్రార్థన చేయలేదంటారా? ఇక ఈవిడి, మీ పేరేటం మర్చిపోయాను నేను, వీణరత్నం గారు. వాళ్ళ భర్త కోసం ఉన్నది కొన్ని రోజులే. ఆయన చనిపోయే ముందు బాప్తిసం పొందుకుని ఆయన చనిపోయారంట. ఎంత పట్టుదలగా చేసేవారంటో. ఆత్మరక్షణలోకి నడిపించబడేంత వరకు కూడా ఆ పట్టుదలను వదలలేదు. బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన నిద్రించడం జరిగింది. వదిలిపెట్టలేదు. నశించిపోయే ఆత్మని
ఏ విధంగా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి వదిలిపెట్టలేడు. చూస్తూ చూస్తూ ఊరుకోలేడు. పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. కుటుంబాన్ని మార్చండి, మార్చండి, భర్తను మార్చండి, ఆ సంఖ్యల నుంచి విడిపించండి ఆయన అని చెప్పి పట్టుదలతో కూడిన ప్రార్థన ఉంటుంది. అది లేదు అంటే సంపూర్ణంగా నువ్వు పొందుకోలేదు. ఇంకా బయట నుంచే మాట్లాడుతున్నావు ఆయనతో. తలుపు బయట ఆయన ఉన్నాడో, లోపంలో ఉన్నావు. మీ ఇద్దరికి మధ్యన ఏముంది? ద్వారం ఉంది. ఆ ద్వారం పోవాలి. విశాల ప్రదేశాల్లో కూర్చునే రీతిలో ఉండాలి మీ సహవాసం. అంత పట్టుదల ఉండాలండి. ఏదైనానే ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తే నాలోటోని దేవుడు మార్చుకున్నాడు అంటారు. ఎంత చేశాడంటారు ఆయన పట్టుదలతో. ఈ రోజున్న మర్చిపోయాడంటే నాకు తెలిసి చచ్చిపోయేటువంటి ఆఖరి క్షణంలో కూడా బాబాయ్ అమను బాబుని జ్ఞాపకం చేసుకుంటానని చచ్చిపోయి ఉంటాడు. ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉన్న వాళ్ళలోని ప్రత్యేకమైనటువంటి శక్తి, సామర్థ్యత అనేటువంటిది కనబడతా ఉంటుంది. అంతేగాని ఆ పట్టుదల లేని ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులు ఎందుకు ప్రార్థన చేయడం ఎందుకు? అది అర్థం కదా, అది అనవసరమైన విషయం కదా. నిజంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తి అయితే యూ బెటర్ గో దేర్ అండ్ ఖచ్చితంగా ఆ శక్తి అనేది కనబడుతుంది. ఆ ప్రభావం అనేది కనబడుతుంది. ఆ పట్టుదల అనేటువంటిది తప్పకుండా కనబడుతుంది. చేయగలుగుతున్నావు పట్టుదలతో? ఎంతమంది చేస్తున్నారు? పట్టుదలగా ప్రార్థన చేస్తానండి నేను. ఏ విషయమైనా నా చెవిని పడిందంటే ఇంక వదిలిపెట్టనండి, గోజాడేస్తూ ఉంటాను, మోకాల మీద పడిపోతూ ఉంటానండి అది నెరవేరేంత వరకు కూడా. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అండి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా ప్రార్థన మానండి నేను. భర్త గారిని బట్టి సమస్య అండి, భర్త గారు మారేంత వరకు కూడా నా ప్రార్థన నేను మానుకోలేదండి. పిల్లలు మారట్లేదండి, పిల్లలు మారేంత వరకు కూడా వదిలిపెట్టకుండా ప్రార్థన చేసే అనుభవాలు నాలో ఉన్నాయండి అన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటే చేయొద్దండి. మీరు ఆ పట్టుదలతో ప్రార్థన చేసే రీతిలో లేరు కాబట్టి చాలామంది జీవితాలు రోడ్డును పడిపోయినాయి. చేసావా ఎప్పుడన్నా పట్టుదలగానే? పట్టుదలగా చేస్తే ఎందుకు మార్చడు? నన్ను మార్చినోడు మిమ్మల్ని ఎందుకు మార్చడు? మీ పిల్లల్ని ఎందుకు మార్చడు? మీ భర్తలను ఎందుకు మార్చడు? చెయ్యట్లేదు అని ఒప్పుకుంటే అన్నీ బాగుంటాయి. నామకార్థంగా పిల్లల మీదే లేదు నీకు ఆ పట్టుదల, నీకు నీ మీద ఇంకేం కలుగుతుంది? భర్త మీద లేదు కొంతమందికి పట్టుదల. చెయ్యాలి, బలంగా చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. ఆ ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆ విల్ పవర్ ఉంటుంది, ఆ ఎబిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా మనలో కనబడుతుంది. పట్టుదల 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 అన్నింటిలోనే పట్టుదల కనబడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మరింత పట్టుదల కలిగి ఉంటావు, మరింత పట్టుదల కలిగి ఉంటావు. అంతేగాని పట్టుదల లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా సరే కొన్నిసార్లు ఎందుకు పనికిరాని దానికి కనబడుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారో, ఒక కొత్త సామర్థ్యతను పొందుకుంటారో. ఆ సామర్థ్యత నిన్ను కొత్తగా లోకానికి చూపించడంతో పాటుగా నలుగురిని బలపరిచే సామర్థ్యతగా కనబడుతుంది. నలుగురిని బలపరిచే విధంగా ఉంటుంది సామర్థ్యత. అంతేగాని ఏ సామర్థ్యత లేదండి, నాలో ప్రత్యేకత అనేది ఏమీ లేదండి, రక్షణకు ముందు రక్షణ తర్వాత కూడా ఒకే విధంగా ఉన్నానండి, నాలో ఆ వెలుగు అనేది ఏమీ కూడా కనబడట్లేదండి అంటే ఒకటే చెప్తున్నాను, ఇంకా నీ మీదకి ఆయన రాలేదంతే. ఆయన అనాయింటింగ్ అనేటువంటిది నీ మీద ఇంకా కుమ్మరించబడలేదు. నిజంగా ఆయన అనాయింటింగ్ అనేటువంటిది కానీ, అభిషేకం అనేటువంటిది కానీ ఉంటే పూర్తిగా డిఫరెంట్గా ఉంటాం. మనం పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉంటాం. చాలా ప్రత్యేకమైన సామర్థ్యత ఉంటుంది మనలో. నాకు ఉన్న సామర్థ్యతలో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ సామర్థ్యతలన్నీ నేను గమనించుకుంటున్నాను. ఆ శక్తి నాలో ప్రవేశించిందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నీలో ఇంకనూ కూడా సామర్థ్యతను కనుగొనలేక ఉన్నటువంటి వ్యక్తి అయితే నువ్వు ఖచ్చితంగా పట్టుదల కలిగి ఏం చేయాలి? ప్రార్థించాలి. ఖచ్చితంగా పట్టుదల ఉండాలి. ఆ సామర్థ్యత ఏమి ఉన్నదని చెప్పి గ్రహించుకోగలిగా. అంటే అందరికీ ఇవ్వడు, సేవకులకు కొన్ని ప్రత్యేకమైన ఇస్తాడు. విశ్వాసులకు మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఉండే తొలి లక్షణం ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తారో. పరిశుద్ధాత్మని పొందుకున్న వానిలో మొట్టమొదటగా కనబడేది పట్టుదలతో కూడిన ప్రార్థన. నామకార్థ కాదు, పట్టుదలతో కూడిన ప్రార్థన. అది ఉందా? ఖచ్చితంగా ప్రవేశించడం. అది లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన మన మీదకి వచ్చినప్పుడు ప్రత్యేకమైన శక్తి అనుగ్రహించబడుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి,